హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే. నేను మీ ఎంఎం ఛానల్ ఫిషింగ్ మౌలాని. నేనైతే ఈరోజు మార్నింగ్ కొర్రమట్టలు పట్టడానికి అయితే 6 గంటలకైతే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాను అనమాట. మనమైతే ఒక స్టిక్ కప్పలు అయితే పరుచుకున్నామంటే ప్లాస్టిక్ కప్పలు అనమాట. ఈ మొత్తం రియల్ కప్పలు లెక్కలు ఉంటాయి కానీ ప్లాస్టిక్ కప్పలు కొర్రమట్టలు పట్టడానికి అనమాట. నేనైతే కొర్రమట్టలకి అయితే బాగానే ట్రై చేశాను. మనకైతే దరిద్రం ఏమంటే ఆడుతుంది. మనకు మార్నింగ్ టైంలో అయితే ఒకటి కూడా వల్లేదనమాట మనకి కొర్రమట్ట. తర్వాత నేను 12:30కు మళ్ళీ షికార్కి వచ్చానమాట. రహు మనకు ఒకటి మార్ఫ్ అనేది పడ్డది. మార్ఫ్ అనేది ఒక 10 కిలోలు ఉంటుంది. రవ్వు చేప అయితే మనకు 5 కిలోలు ఉంటుంది. ఈ కొర్రమట్టలు వేట అయిపోయిన తర్వాత మా అన్నయ్య కొడుకు ఉండి అన్నయ్య రేది ఈరోజు ఎట్లా చేపలు పడదాం చేద్దామంటే సరే అయితే నువ్వు అన్నావు కదా అని చెప్పేసి మళ్ళీ 12:30కి బయలుదేరి నేను వేట చేయడం జరిగింది. మన ఆ వేటలో అయితే మన ఫార్ములా సక్సెస్ చేశానమాట. తెలుసు కదా చలికాలం ఫార్ములా ఫ్రెండ్స్. మీకైతే నేను కామెంట్లో కూడా పెట్టినా అది ఏందో అనేది. చాలామంది ఆ కామెంట్లు అనేది చూసలేరు. ఒకసారి కామెంట్ దాంట్లో చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు చలికాలం ఫార్ములా అనేది అవపడుతుంది. జస్ట్ ఏం లేదు, మనం తినే ఐటెంలో వేసుకునేది, అంత మించి ఏం లేదు ఆ ఫార్ములా. ఇక మనకైతే కొర్రమట్టలు పట్టలే అని చెప్పేసి మొత్తం తిరుగుతున్నా. ఏడేడో కొర్రమట్టలు ఉన్నాయని చెప్పేసి ఒక రవ్వు అయితే నీళ్ళలో టింగు టింగ్ అని ఆడుతుంది తోగుప్పుకుంటారా. ఇక దాన్ని కట్టేసిన దాని మీద ఇంకో కట్టె అయితే తీసుకొచ్చుకొని దాన్ని నడుము మీద అయితే ఒక్క దెబ్బ వేసిన. దెబ్బ వేయగానే టింగ్ 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 అని కొట్టుకుంటూ పోయింది. అది ఏమన్నదంటే అరే నీ దెబ్బకు నేను జర్ర అయితే చస్తుంటే అక్కడక అనుకుంటా తప్పించుకుంటూ పోతున్నారా అనుకుంటూ పోయింది. जाओ यार, जाओ मौलाना भाई, जाओ 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 जाओ। ఎప్పుడైనా ఇక మనకి డబ్బా తిరిగింది. తంగుదుడు ఎట్లా పోతుందో రేంజ్లో పోతుంది. అది ఏం చేపలో చూద్దాం ఇప్పుడు. ఇక నాతో అయితే మా పొట్టగాలు కూడా వచ్చారు. మా ఇద్దరు కొడుకులు వచ్చారు అనమాట. ఏమంటే డాడీ ఎప్పుడు నువ్వు పోతున్నావు కానీ మమ్మల్ని తీసుకోవద్దు, ఒక్కసారి మేము చూస్తామంటే ఇక మా పొట్టగాలను కూడా పట్టుకొచ్చినా కానీ ఫుల్ హ్యాపీ అయ్యారు మా వాళ్ళు. చేపలను చూసి పెద్ద పెద్ద చూసి కొద్దిగా భయపడరు అనుకోండి. డాడీ నువ్వు ఇంత పెద్ద పడతావు మాకు తెలుసు డాడీ, నీ వీడియోలు అన్నీ చూస్తుంటాం కదా, నువ్వు పెద్ద పెద్ద పడతాయి కాబట్టి నీతో రావాలని వచ్చినాం డాడీ. ఈరోజు లీవ్ ఉండే స్కూల్కి పోదాంపా అంటే ఇక తీసుకొని వచ్చినాం వాళ్ళని. डब्बा फ्री एक निकाल पैसा पकड़ा तो निकाल वीडियो ऊपर ठहर. ఫ్రెండ్స్ ఇదైతే 15-20 కిలోలు ఉంది ఫ్రెండ్స్. పండగ చేసుకోవాలి ఇలా. भाई काम फेंको इसको. जाली में डालो पापा. अच्छा कहीं को हो आ रहा हो मौलाना सीधी मैं फेंके सही है. तुम ले लो वीडियो ले लो ना बड़ा जल्दी ले लो. लपट रहा हूँ निकालो वीडियो निकालो. बेटा कर दे निकाल तुम. अंकल को दे मच्छी निकालता अंकल को दे. आ रहा निकालो. अरे ये खराब कर दे रहा है. नहीं लो
लूज छोड़ो लूज छोड़ को दो जाती हल्ला खींचो पप्पा तपत ना जाते क्या नहीं किसरी किसरी ओके थोड़ा छोड़ो दिल्लू छोड़ो हाँ इधर 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 आंदो हाँ इधर आंदो हाँ उधर खींचो वो हाथ उधर लूज करो हाँ ओके जल्दी जल्दी खींचो पापा यहाँ है पापा थक गए इधर इधर ये पत्थर का नहीं जाओ जी लूज छोड़ो माशाल्लाह సరే బేట నిచ్చరక్ స్టిక్ నిచ్చరక్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం షికార్కి అయితే వచ్చాం. ఫెయిల్ అయితే కాలేదు, మనకైతే రవ్వ అయితే పడ్డది. మ్యాక్సిమం ఇది ఒక 5 కిలోలు ఉంటుంది అనమాట రవ్వ. మన షికార్ అయితే ఫెయిల్ కాలేదు, సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.